బాగాలేదనేది ఏమి లేదు. బాగాలేదని అంటే మనకు అర్థం కాలేదు. ఫ్యామిలీతో చూడొచ్చా? ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంత ఒక్క సీన్ కూడా ఏ వల్గర్గా లేదు. మరి అంటే ట్రైలర్ లో ముడ్డు మీద బుల్లెట్ దిగినట్టుంది కదా? అవన్నీ ఏంటిది స్టోరీ కదా, స్టోరీ లాగా చూస్తే మనకేమనిపించదు. నువ్వు దాన్ని కూడా తప్పదుతా అంటే నీ ఇష్టం. అంటే డబుల్ మీనింగ్ డైలాగ్లు ఏమైనా ఉన్నాయా? అవి ఏం లేవు, స్ట్రేట్ ఉంటుంది అంతా. ఓకే, అంటే నాకు అర్థమైంది బ్రో, నాకైతే క్లియర్గా అర్థమైంది. అంటే నాకు జనరల్గా ఇది అర్థం కావాలంటే రెండు బ్రో, ఒకటి మన భగవద్గీత బైబుల్ అవన్నీ తెలియాలి. ఆ బేస్డ్ తీసుకొస్తే కరెక్ట్గా అర్థమవుతుంది. అవి ఏమీ తెలియదు అంటే మీకు ఏం అర్థం కాదు. అంటే కలెక్షన్ ఎంత వస్తుంది అనుకుంటున్నావు? 1000 కోట్లు వస్తుందా? అంత అవసరమా? ఎంత అనుకుంటున్నారు మీరు? సినిమా అర్థమైతే అందరు చూస్తారు అంతే. అంటే అటర్ ఫ్లాపా? బ్లాక్ బస్టర్ బ్రో. నాకైతే అర్థమైతే బ్లాక్ బస్టర్, అర్థం కాకపోతే వాడమ్మాయి కూడా అంతే. అంటే అటర్ ఫ్లాపా రెడ్డిట్లో ఏదో ఒకటి చెప్పండి. నాకైతే బ్లాక్ బస్టర్ అని చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఆయన సినిమాలు చూస్తున్న వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన జనరేషన్కి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు సినిమాలోనే. అండ్ కాంటెంపరీ ఇష్యూస్ తీసుకున్నారు, ఇప్పుడున్న కులం మతం ఇవన్నీ తీసుకున్నారు, పొలిటీషియన్స్ గురించి తీసుకున్నారు, హంగర్ గురించి తీసుకున్నారు, యుద్ధాల గురించి తీసుకున్నారు. ఇవన్నీ ఆయన స్టైల్లో ఎంటర్టైనింగ్గా చెప్తారు. ఇంకో ప్లస్ ఏంటంటే ఇది యు అండ్ ఐ. యు అంటే బయట సొసైటీ గురించి ఒక పాత నడుస్తూ ఉంటుంది. ఐ మన బ్రెయిన్లో ఏం నడుస్తుంది అనేది ఒక పాత నడుస్తూ ఉంటుంది. సో అది ఇంకా ఎక్కువ చెప్పేస్తే స్పాయిలర్స్ అవుతాయండి. సో మనల్ని మనం ఎలా మార్చుకోవాలి, సొసైటీని ఎలా మార్చాలన్న యాంగిల్లో ఆయన తీశాడు సినిమా. ఆయన ఫార్మాట్లో మాత్రం ఖచ్చితంగా చూడండి, ఆయన ఫార్మాట్ ఇష్టపడేవాళ్ళు. అండ్ ఇప్పటివరకు ఉపేంద్ర సినిమాలు చూడని వాళ్ళు కూడా చూడండి. చాలా రోజుల తర్వాత ఉపేంద్ర ఆయన మీరు పాత సినిమాలు ఉపేంద్ర అవన్నీ ఉన్నాయి కదా, సూపర్. ఇవన్నీ ఆయన స్క్రీన్ ప్లే స్టైల్ మిస్ అయిన వాళ్ళందరికీ మాత్రం దిస్ ఇస్ అ ఫుల్ మీల్స్. బ్లాక్ బస్టర్ కాదా అనేది ఎంతమంది ఉపేంద్ర ఫ్యాన్స్ ఆ స్టైల్ నచ్చుతుంది అనే బట్టి ఉంటుంది. నాకైతే నచ్చిందండి. ఐ థింక్ ఇట్ షుడ్ బి ఎ హిట్ అండి. యూఐ అంటే అందరూ యూ అండ్ ఐ అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ యూ అండ్ ఐ, ఇట్స్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్. సో మొత్తం నేను చెప్పాను, బట్ సినిమా చూసి అర్థం చేసుకోగలగాలి. అది అంటే ఏమర్థమైందంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. వన్స్ యూ గో టు మూవీ ఉపేంద్ర గారి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. నేను కంపేర్ టు ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ తో కంపేర్ చేసుకుంటే హీ డిడ్ బెస్ట్. కాన్సెప్ట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, దాన్ని రిఫరెన్స్ తీసుకుని స్టోరీ క్రియేట్ చేశారు అంతే. డెఫినెట్లీ మోర్ దాన్ ఇట్స్ ఎక్స్పెక్టేషన్, బియాండ్ మై ఎక్స్పెక్టేషన్ యాక్చువల్లీ. డెఫినెట్లీ నాట్ ఏ వన్ టైమ్ వాచ్, బట్ డెఫినెట్లీ బట్ మారుతారని దేర్ పర్స్పెక్టివ్. బట్ నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్గా 2.5 hours మూవీ ఏదైతే ఉందో వాళ్ళకి బయట టెన్షన్స్ కానీ లేకపోతే వాళ్ళ బయట అంటే దే కెన్ కనెక్ట్ విత్ ద మూవీ అనమాట. ఆబ్వియస్లీ ఇప్పుడు అందరూ చేసేది అదే కదండి, బయట రియాలిటీ చూపించారు. రియల్గా చెప్పాలంటే రియాలిటీ చూపించారు. దట్స్ ఇట్. నైస్, అది ఎక్స్పెక్ట్ చేయలేము. ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే దాదాపు ఆయన డైరెక్షన్ మనిషి 10 ఏళ్ళు అవుతుంది కదా, సో అదంతా కూడా ఒక సినిమాతో ఆయన చూపించారన్నమాట కంప్లీట్గా. అండ్ ఏంటంటే ఇక్కడ ఆయన విషయం అన్నారు క్లైమాక్స్లో నేను పాయింట్ రివీల్ చేస్తానని. సో అది అర్థం అవ్వాలంటే ఒక్కొక్కరు రివీల్ అవుద్ది. సో ఒకసారి మీరు కూడా చూస్తే మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థం అవుద్ది. దట్స్ ఇట్. ఆ సాంగ్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి. వేరే లెవెల్ అన్న. ఫస్ట్ 10 minutes వేరే. అంటే ఆయన ఒక సినిమా అంతా వేరు, ఫస్ట్ 10 minutes వేరు. ఒక చిన్న టెంప్లెట్ వేస్తారు, ఒక 5 seconds. దాన్ని బట్టి మన అండర్స్టాండింగ్ అనేది ఉండదు అనమాట. అది మన ఆలోచించే విధానం అక్కడ తెలుస్తుంది. ఆ ఫస్ట్ 10 minutes ఆయన డైరెక్షన్ అయినా ఆయన స్క్రీన్ ప్లే అయినా మొత్తం అయితే సూపర్ ఉంది. 10కి 10 ఇస్తాం రేటింగ్. రెండోసారి చూడాల్సింది ఎవరైనా. ఒకసారి మీ రివ్యూయర్స్ కూడా ఒకసారి అందరూ చూస్తే మేము మిమ్మల్ని రివ్యూ చేస్తాం. సో బ్లాక్ బస్టర్ అన్న. జనాలకు అర్థం కాలేదంటే వాళ్ళు మరి తెలివైన వాళ్ళు కాదని అర్థం చేసుకోవాలి. కానీ సూపర్ ఉంది. కల్ట్ అయితే అర్థమయ్యే స్టోరీ అనేది అర్థమయ్యేదన్న. తెలిసిందే కదా ఉపేంద్ర అంటే. ఆల్రెడీ మీరు చూశారు, రా చూశారు, చాలా సినిమాలు చూశారు, సూపర్ చూశారు, ఉప్పి 2 చూశారు. సేమ్ యాస్టీస్. డైలాగ్స్ ఏమన్నా? డైలాగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. డబ్బింగ్ బాగుంది ఆయనకి. ఈసారి బాగానే డబ్బింగ్ చెప్పారు. సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఆయన యాక్టింగ్ బాగుంది. ఇప్పుడే మన రియల్ స్టార్ ఒరిజినల్ అర్జున్ రెడ్డి అయిన ఉపేంద్ర గారి మూవీ యువై అయితే చూసేసి రావడం జరిగింది. సో ఆయన అంటా ఉన్నాను కదా, ఇది ఏఐ వరల్డ్ కాదు, కాసేపు యువై వరల్డ్లో ఉన్నాను అనమాట నేను వచ్చేసి. సరే ఇంకా మూవీ ఎలా ఉంది అంటే
యువై వరల్డ్ అన్నా ఉన్నాను కదా అని మూవీ వచ్చేసి ఎక్సలెంట్ మీరు అనుకోవద్దండి. మూవీ నాకు అనిపించింది యావరేజ్ అని అనిపించింది అంతే బ్రో. అంటే ఏంటంటే కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది, మంచి మెసేజ్ అనమాట. మెసేజ్ ఏంటంటే మన జీవితాలు, మన కుటుంబ సభ్యుల జీవితాలు మనం పట్టించుకోకుండా, మన బాధ్యతలు మనం తీర్చకుండా ఈ సినిమా హీరోల వెనకాల, పొలిటీషియన్స్ వెనకాల మనం పరుగులు తీసి సో మన జీవితాలు మనం కోల్పోతున్నాము. వాళ్ళేం ఎదుగుతూనే ఉంటారు కానీ మనం తగ్గిపోతూ ఉన్నాం. రిచ్ ఆర్ బికమింగ్ రిచర్, పూర్ ఆర్ బికమింగ్ పూరర్ అనేది ఉంది కదా. సో అది ఆ మెసేజ్ అయితే బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం మనకు ఇప్పుడు పాత ఉపేంద్ర గారి సినిమాలు మనం చూసుకుంటే లైక్ మనకు లైక్ ఆ సూపర్ మూవీ కావచ్చు, రా, ఉపేంద్ర, బుద్ధివంత కావచ్చు, లేకపోతే అవన్నీ ఎలా ఉంటాయి, ఓము, ఇష్, తర్లేనన్మగా. సో అంటే ఆ రేంజ్ కాదు కదా, కంపారిజన్ అని కాదు కానీ ఆ ఉపేంద్ర గారి మార్క్ అయితే నాకు మిస్ అయిందనమాట. ఎందుకంటే ఆయన స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే మొత్తం యూనిక్గా ఉంటుంది. ఈ మూవీలో ఫస్ట్ 15 మినిట్స్, లాస్ట్ 15 మినిట్స్ బాగానే ఉంటుంది కానీ రిమైనింగ్ అంతా నాకు కొంచెం లాగ్ అనిపించింది. సో స్క్రీన్ ప్లే వచ్చేసి హీ కుడ్ హావ్ మేడ్ ఇట్ లిటిల్ బెటర్ అని నాకు అనిపించింది అనమాట. అండ్ ఉపేంద్ర గారు ఒక మాట అన్నారు, మీరు ప్రభాస్ గారి కలికి చూస్తున్నారు కదా, అది వచ్చేసి మైథలాజికల్ కలికి, ఈ మూవీ వచ్చేసి సైకలాజికల్ కలికి అన్నారు. కొంచెం ఆ కలికి, ఆ సైకలాజికల్ థ్రిల్లర్ అయితే ఉంది, లైట్గా ఉంది, బట్ చాలా బెటర్గా చేసిండొచ్చు మూవీ వచ్చేసి. అండ్ మనం అన్ని మూవీస్ మనం ఎంటర్టైన్మెంట్ కోసం మనం చూస్తే, ఉపేంద్ర గారి మూవీస్ వచ్చేసి మనం ఒక మోటివేషన్ కోసము, ఇన్స్పిరేషన్ కోసము, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ కోసం చూస్తాం కదా, అదైతే ఈ మూవీలో మిస్ అయింది బ్రో. బీయింగ్ అ హానెస్ట్ రివ్యూవర్, లైక్ నేను హానెస్ట్గా చెప్పాలని నేను అనుకుంటాను. మూవీలో ఒక 20-25 మినిట్స్ పర్వాలేదు కానీ రిమైనింగ్ అంతా లాగ్ అనిపించింది. ఉపేంద్ర గారి మార్క్ మిస్ అయిందనమాట. బట్ స్టిల్ ఆ కాన్సెప్ట్ కోసము, ఆ మెసేజ్ కోసము, ఆ న్యూ టేకింగ్ కోసము మనం వచ్చి చూడొచ్చు మూవీ. యా, థ్యాంక్ యూ. సాంగ్స్ అయితే ఆ సాంగ్ 2-3 సాంగ్స్ ఉన్నాయి బ్రో. సో నాది నీకంటే పెద్దది సంథింగ్ అట్లేదో వస్తుంది అనమాట. ఆ సాంగ్ ప్లస్ లైక్ ఆ ట్రోల్ అయింది కదా, ట్రోల్ ఆగితే ఆ ట్రోల్ అవుతుంది. ఆ 2 సాంగ్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది.